హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాత్ర. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ట్రైన్లో జర్నీ చేశారా? ఫ్రీగా అంటే టికెట్ లేకుండా కాదండి, టికెట్ తీనవసరం లేని టీసీ రాని ఒక ఫ్రీ ట్రైన్ ఉంది అంటే ఏ విదేశాల్లో కాదండి, మన ఇండియాలోనే ఉంది. వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. జనరల్గా మనం ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే బస్ అండ్ ఫ్లైట్ కన్నా ట్రైన్ ఎంతో బెస్ట్, ఎందుకంటే సేఫ్ అండ్ బడ్జెట్ కాబట్టి. అలాంటి ట్రైన్ కూడా మన ఇండియాలో ఫ్రీగా నడుస్తుంది. నార్త్ ఇండియాలో బాక్రా నుండి నంగల్ వరకు 13 కిలోమీటర్ల రైలు మార్గం ఉంటుంది. బాక్రా అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది, నంగల్ అంటే పంజాబ్లో ఉంది. ఈ రెండు రాష్ట్రాలను కలుపుతూ 13 కిలోమీటర్ రైల్వే లైన్ ఒకటి ఉంది. ఇది జస్ట్ 13 కిలోమీటర్ అయినప్పటికీ బాక్రా నుండి నంగల్ చేరుకోవడానికి 2.5 గంటలు పడుతుంది. కానీ ఆ 2 గంటల ప్రయాణం ఎంతో సుందరమైన ప్రయాణంగా ఉంటుంది. కారణం చుట్టుపక్కల ఎంతో అందమైన ప్రకృతి దృశ్యాల గుండా వెళ్తుంది. అంతేకాదు ఈ ట్రైన్ మిగతా ట్రైన్ల కంటే భిన్నంగా ఉంటుంది. బోగీలు, కూర్చునే కుర్చీలు అన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకు ఇలా ఫ్రీగా ఇస్తున్నారని డౌట్ మీకు రావచ్చు, అది కూడా చెప్తాను వినండి. ఈ రైలు మార్గం 1963లో స్టార్ట్ చేశారు. దాదాపు 300 మంది ప్రయాణికులు దీన్ని డైలీ యూజ్ చేస్తారంట. ఈ ట్రైన్ ఎక్కువగా స్టూడెంట్స్ మరియు రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు ఉపయోగించేవారు. బాక్రా నంగల్ డ్యామ్ కట్టే సమయంలో అక్కడ సామాగ్రి కోసం, కార్మికుల కోసం, అక్కడికి తీసుకెళ్ళడానికి కోసం ఈ ట్రైన్ అనేది వేశారు. అలా కాలక్రమేణా ఈ మార్గం గుండా విద్యార్థులు, కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. దానికి ఇంకా టికెట్ పెట్టకుండా అలాగే ఫ్రీగా ఉంచేశారన్నమాట. వీటితో పాటు టూరిస్టులు, స్థానికులు సందర్శించడానికి బాగా పాపులర్ అయ్యింది. సో దానివల్ల ఇంకా ఈ ట్రైన్ని చాలా కాలంగా ఫ్రీగా ఉంచేశారు. కానీ కొంతకాలానికి ఈ ఫ్రీ సిస్టమ్ని 2012లో ఆపేద్దాం అనుకున్నారంట. ఫ్రీగా అని ఆపేసి టికెట్ పెట్టాలనుకున్నారు. కానీ అక్కడ ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. రైల్వే అధికారులు కూడా డబ్బు కంటే అక్కడ ప్రజల వారసత్వానికి, నిర్ణయానికి విలువిచ్చి దీనిని ఉచితంగానే ఉంచేశారు. అలా విలువిచ్చి ఫ్రీగా ఉంచేసిన అధికారుల కోసం నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ట్రైన్ టూరిస్టులకు ఎక్కువ ఎందుకు ఆకర్షిస్తుందంటే, ఈ ట్రైన్ కొండల పైనుంచి వెళ్తుంది, పెద్ద పెద్ద బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంది. పెద్ద బ్రిడ్జ్ అంటే గుర్తొచ్చింది. ఈ జర్నీలో హైలైట్ ఏంటంటే ఈ బ్రిడ్జే. ఎందుకంటే బాక్రా నంగల్ డ్యామ్ అనేది ఒక ఇంజనీరింగ్లోనే ఒక అద్భుతమైన కట్టడం అంట అని అందరూ అంటారు. ఇండియాలో అతిపెద్ద డ్యామ్లో ఇదొకటి. ఇది సాగునీటిని, జల విద్యుత్తుని అందిస్తుంది. అలాంటి ఈ పెద్ద డ్యామ్పై ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఆ డ్యామ్ పై నుండి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రకృతి అందాలు, ఆ చుట్టుపక్కల కొండలు, అంతా నేచర్ చాలా బాగుంటుందట. మొదట్లో ఈ ట్రైన్ స్ట్రీమ్తో నడిచేదంట. అదేనండి ఆవిరి రైలు అనేవారు కదా, అది. ఆ తర్వాత అమెరికాలో ఒక కొత్త ఇంజిన్ కొని ఆ రైల్లో ఒక ఇంజిన్ ఇక్కడ వేశారు. అందుకే ఇందాక అన్నాను కదా, భిన్నంగా ఉంటుంది ఈ ట్రైన్ అని. సో ఈ మోడల్ ట్రైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కూర్చుని కుర్చీలు కానీ, ఇంజిన్ కానీ చాలా. దాదాపు ఈ ఇంజిన్ వయసు 60 సంవత్సరాల వరకు వచ్చింది. అయినప్పటికీ దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ గట్రా వచ్చినప్పటికి కూడా దీన్ని ఇంకా అలా మెయింటైన్ చేస్తూ నడుపుతున్నారు. ఈ ఇంజిన్ గంటకి 20 లీటర్లు ఇంధనం తాగేస్తుందంట. అంటే బాక్రా నుండి నంగల్ వెళ్ళే లోపు 45 నుంచి 50 లీటర్లు ఫ్యూల్ తాగేస్తుంది ఈజీగా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ట్రైన్ టైమింగ్ చెప్తున్నాను వినండి. ఈ ట్రైన్ ఉదయం 7:05 నంగల్లో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 8:20 బాక్రా చేరుకుంటుంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం బాక్రా నుండి 3:05 బయలుదేరి మళ్ళీ 4:20 నంగల్ చేరుకుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. ఎవరైనా ఆల్రెడీ వెళ్ళి ఉంటే మటుకు కింద కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.